రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ద రాజా సాబ్ ఈరోజు జనవరి 9న సంక్రాంతి కానుక రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ నిన్న గురువారం రాత్రి ప్రీమియర్స్ పడ్డాయి, ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో. ఆంధ్రాలో ప్రీమియర్స్ సజావుగా పడ్డాయి విత్ టికెట్ హైక్స్తో. కానీ తెలంగాణలో ప్రీమియర్స్ పడలేదు, చాలా లిమిటెడ్గా హైదరాబాద్లో ఒక 10 థియేటర్లో వచ్చింది. ఎందుకంటే అక్కడి గవర్నమెంట్ ఇంకా టికెట్ హైక్స్ ఇవ్వక రాత్రి 12 గంటలకు పడ్డాయి షోస్, కొన్ని షోసే పడ్డాయి. అయినా కానీ ఓవరాల్గా మేజర్గా ఆంధ్ర నుంచి వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే ప్రీమియర్ కలెక్షన్స్ మాత్రమే 8 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో. మేజర్గా ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి నామమాత్రంగా వచ్చే కలెక్షన్స్, ఎందుకంటే ప్రీమియర్స్ పడలేదు తెలంగాణలో. ఇక కర్ణాటకలో ప్రీమియర్స్ బాగా పడ్డాయి, 2 కోట్లు గ్రాస్ వచ్చింది అక్కడ. టోటల్గా మనకు ఇండియా నుంచి చూసుకుంటే ప్రీమియర్స్లో 10 కోట్లు గ్రాస్ వచ్చింది రాజాసాబ్కి ప్రీమియర్స్ పరంగా. ఇక ఓవర్సీస్లో మాత్రం ఎక్సలెంట్గా, అంటే ఓవర్సీస్లో ఒకరోజు ముందే రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ ప్రీమియర్స్లో 10 కోట్లు గ్రాస్ వచ్చింది అక్కడ. అంటే ఓన్లీ ప్రీమియర్స్కి రాజాసాబ్ సినిమా 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈరోజు రిలీజ్ డేట్ జనవరి 9 శుక్రవారం. ఈ రోజుకి అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటి వరకు చూసుకుంటే 50 కోట్లు ఉంది, అంటే అన్ని భాషలు కలిపి ప్రపంచవ్యాప్తంగా. తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ అండ్ ఓవర్సీస్, మేజర్గా నార్త్ అమెరికా 50 కోట్లు గ్రాస్ ఉంది. ఇక ఈరోజు ఆఫ్లైన్ టికెట్స్ ఎలా ఉంటాయో చూడాలి. సో మరి సినిమాకు అంటే ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. మరి ఈరోజు మరికి మార్నింగ్ షోస్ అవన్నీ అడ్వాన్స్ బుకింగ్ అయినా, మిగతా ఆఫ్లైన్ టికెట్లు కీలకము. మరి 100 కోట్ల గ్రాస్ తీసుకుంటాడా లేదని చూడాలి. ఎందుకంటే లాస్ట్ సినిమా కల్కి, అంతకుముందు సలారు మొదటి రోజు 100 కోట్ల పైన గ్రాస్ కొట్టాడు మన ప్రభాసు. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ అందుకుంటే వరుసగా 3వ 100 కోట్ల సినిమా అవుతుంది. హ్యాట్రిక్ మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ కొట్టిన హీరోగా నిలబడతాడు. మరి టాక్ అయితే మిక్స్డ్గా వచ్చింది, మరి అది పాసిబుల్ కాదనేది రేపు తెలుస్తుంది మనకు. ప్రస్తుతానికైతే ప్రీమియర్స్ కలెక్షన్స్ వచ్చేసి 20 కోట్ల గ్రాస్, అది కూడా తెలంగాణలో ప్రీమియర్స్ పడకుండా. ప్రీమియర్స్ తెలంగాణలో పడితే మరో 10 కోట్లు వచ్చిండేది, 30 కోట్లు గ్రాస్ వచ్చిండేది ప్రీమియర్స్తో. ప్లస్ డే 1 కలిపి 100 కోట్లు దాటేది ఈజీగా. ఇప్పుడు చూడాలి మరి 100 కోట్లు దాటుతుందో లేదో మొదటి రోజు. ప్రస్తుతానికైతే ప్రీమియర్ కలెక్షన్స్ మాత్రం 20 కోట్ల గ్రాస్. ఓకే, బాయ్.